రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గ్రామంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వైరాగ్యం రగులుతోంది. ఇక గత రాత్రి ఇరు వర్గాల కత్తులతో గొడ్డళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందికి పైగానే వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల దాడుల్లో ఇండ్లు, బైకులు ధ్వంసమయ్యాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గ్రామంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వైరం రగులుతూ ఉంది. గత రాత్రి ఇరు వర్గాల కత్తులతో గొడ్డలతో దాడులు పరస్పరం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 మందికి పైగానే అక్కడ వ్యక్తులకు గాయాలైనట్లు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో అయితే ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా అయితే వర్గభేదాలు తలెత్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభ అనంతరం కూడా ఇరు వర్గాలు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మారణాయుధాలతో కూడా దాడి చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కృష్ణాపురం గ్రామానికి చెందినటువంటి దాదాపు బుడే, అదే పప్పుజాని, వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు. అయితే పప్పుజాని అంటే గతంలో ఈయన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా పప్పుస్వామి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీని విషయంలో కూడా గతంలో ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సర్పంచ్ గా కూడా ఈయన కొనసాగినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తను పప్పుజాని ఎవరైతే ఉన్నాడో కాంగ్రెస్ అంటే రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినాక ఈయన జానీ అనే పర్సన్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పప్పుజాని అధికార పార్టీలో ఉంటే అదేవిధంగా దాదాపుడే కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. నిత్యం వీరిద్దరూ ఏదో ఒక పార్టీలో ఉండుకుంటా కూడా వైరుధ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో వీళ్ళకు తీవ్ర స్థాయిలో కూడా మనస్పర్ధలు పెరుగుతూ రోజు రోజుకు ఘర్షణలకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాం అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి గ్రామం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సభకు సంబంధించినట్టు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలను తరలించే క్రమంలో అంటే గ్రామంలో ఏదైతే కృష్ణాపురం గ్రామానికి 2 బస్సులను కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పప్పుజాని కావచ్చు, అదేవిధంగా దాదాపుడే కావచ్చు, వీళ్ళిద్దరు కూడా 2 వెహికల్స్ లో జనాలు తరలించే క్రమంలో ఈ దాదాపుడేకి సంబంధించినటువంటి వెహికల్లో జనాలు ఎక్కపోవడంతో కూడా తీవ్రమైన మనస్తాపానికి గురైనటువంటి నేపథ్యంలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సభ అనంతరం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పప్పుజాని పైన ఆయన వైరుధ్యాన్ని పెంచుకొని దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో ఎవరైతే దాదాపుడే పూర్తిగా మనస్తాపం చెందడంతో ఈ ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి టోటల్ గా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా టోటల్ గా ఇరు వర్గాలకైతే ఒకరిపై ఒకరు దాడి చేసుకొని పరస్పర దాడులు చేసుకొని పూర్తిగా వీళ్ళకు తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది.
అయితే ఈ ఘర్షణకు సంబంధించినటువంటి ఎవరైతే క్షతగాత్రుడు అంటే గాయపడేటువంటి వారిని తక్షణమే స్థానికులు అక్కడ ఉన్నట్టు ఇది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళరు. దాని నుంచి మెరుగైన వైద్యం కోసం కూడా ఖమ్మం ఆసుపత్రి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది రాజశేఖర్. 10 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. అంటే ఏ వర్గానికి చెందిన వారు, వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం, ప్రాణాపాయం ఎవరికి లేనటువంటి పరిస్థితి ఉందా, దీనికి సంబంధించిన అప్డేట్స్ పోలీసులు ప్రధానంగా ఏమంటున్నారు? రైట్ అయితే ప్రధానంగా ఏదైతే ఘర్షణ జరిగినటువంటి క్రమంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పరస్పర దాడులు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయే క్రమంలో మెరుగైన వైద్యం కోసం ఏదైతే ఖమ్మం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే వీరిద్దరు దానికి సంబంధించినటువంటి దాడులలో ఇరు వర్గాల సైడ్ ఒకరిపైన ఒకరు ఇండ్ల పైన కూడా దాడి చేసుకొని బైకులు ధ్వంసం చేసుకున్నారు. దాంతో పాటు మారణాయుధాలతో, కత్తులతో, గొడ్డలతో కూడా దాడి చేసుకున్నటువంటి పరిస్థితులలో దీంట్లో ప్రధానంగా 10 మందికి కూడా ఈ తన అనుచరులు కావచ్చు, బడేబాబా దాదాపుడే అనుచరులు కావచ్చు, పప్పుజాని అనుచరులు కావచ్చు, టోటల్ గా ఇద్దరు కూడా ఒక 10 మందికి అయితే తీవ్ర గాయాలైనటువంటి తెలుస్తా ఉంది. అప్పటికే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని గ్రామంలో కూడా విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా వీరిద్దరికి వైరాగ్యం పూర్తిగా కొంతకాలంగా కూడా ఇలాగనే సాగుతుందని కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. పూర్తిగా నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి గ్రామంలో అయితే ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే గ్రామంలో పికెట్ ఏర్పాటు చేసి అక్కడ టోటల్ గా పోలీసులు ఆ ప్రాంగణం ఏదైతే గ్రామం ఉందో గ్రామంలో పూర్తిగా అయితే పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. పప్పుజాన్ సర్పంచ్ ఇంటి మీదకి 30 మంది దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. మేము ఆ పార్టీలోనే ఉన్నాం, వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ మా మీద పాత కక్షలు పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం. మా ఇంట్లో ఎవ్వరు లేరు. గ్యాస్ లీక్ చేసిరు, 2 లీటర్లు అన్ని పెట్రోల్ తెచ్చి ఆ రూమ్ అంతా వేసిరు. ఆ రూమ్ లో మా పిల్లగాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను ఎంత ప్రాధాయపడ్డాను, మా పిల్లగాళ్ళు ఉన్నారు వదిలిపెట్టండి అని. అయినా కానీ అగ్గపెట్టతో ఆ దాదాపుడే కొడుకు గీసిండు. దాదాపుడే కొడుకు గోర్చాన్ గారి నాగులు, ఉస్మాను వాళ్ళు మొత్తం 35 మంది దాకా వచ్చిరు సార్. మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా, మా బీరువాలు ఏది లేకుండా సీసీ కెమెరాలు గొడవ వచ్చి పెద్దోళ్ళ దాకా వచ్చి వాళ్ళు చూసుకోకుండా మా మీదకి ఎందుకు తీసుకొచ్చారు అనేది నేను మీకు చెప్తున్నాను. మీరైతే న్యాయం చేయాల. మాకైతే కొండ్రగొడ్డలేంది, అసలు రాళ్ళింది, ఇంత పెద్ద రాళ్ళు మా మీద ఇసిరేసింది. మా ఇంట్లో కాగితాలు మా మామయ్య మొత్తం తీసుకుపోయారు వాళ్ళు. మా ఇంట్లో డబ్బులు, మా నగలు ఏది లేకుండా మొత్తం తీసుకుపోయారు వాళ్ళు.